మీ అమ్మాయికి ఎంత ప్యాకేజు, మా అబ్బాయికి మా ఎంత ప్యాకేజు. ప్యాకేజీలు కాదు, నువ్వు ఎంత ఇస్తావు నేను ఎంత ఇవ్వాలా. ఉమ్, ఏమన్నా ఇది వ్యాపారమా? ఇద్దరు ఇద్దరు కలిసి నడవడానికి నువ్వు వ్యాపారం చేస్తావా దాన్ని? ఎస్, ఇప్పుడు ముందే ఆలోచించుకోవాలి. ఇక్కడ కూర్చునేదానికి ముందే అబ్బాయికి ఎంత ఉన్నది, అమ్మాయికి ఎంత ఉన్నది, అబ్బాయి ఇవి ముందు ఆలోచించుకోవాలి. అక్కడ కూర్చొని నువ్వు అసలు ఆ ఆడపిల్ల కానీ, మగవాడైతే ఏం కాదు కానీ ఆడపిల్ల ఎంత సిగ్గుతో చచ్చిపోతుందో తెలుసా? ఏంది ఇది వ్యాపారం లాగా తయారైంది అని. సంతలో పశువుని పెట్టి రేపు ఇంత కట్నం అడిగారు, వీళ్ళు ఇచ్చారు. అమ్మాయి మనసులో ఏముంటుంది? ఓయ్ నేను డబ్బులు పోసి కొనుక్కున్నాను ఓయ్ నిన్ను అనదో. అంటే నువ్వు ఏడబెట్టుకుంటావు తల. బేరసారాలన్నీ వింటుంది కదా ఫస్ట్ నుంచి. వింటుంది కదా. అండ్ ఇప్పుడు సరే ఉన్నవాళ్ళంటే ఏదో మధ్యతరగతి కుటుంబం, మంచి సంబంధము చేస్తే బిడ్డ సుఖంగా ఉంటుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అని చెప్పి తండ్రి చాలా కష్టాలు పడి వాళ్ళు కోరిన కోరికలన్నీ తీరుస్తాడు. ఆ కష్టాలన్నింటినీ ఈ బిడ్డ చూస్తుంది కదా. మరి వ్యాపారాన్ని నువ్వు ఏం చేసినావు? నువ్వు వ్యాపారం చేసుకుంటే వ్యాపారం చేసుకో. పెళ్ళిని వ్యాపారం చేస్తే దానివల్ల సమాజం ఏమవుతుంది? రేపు నీ నీ బిడ్డ మనసులో లేదా అబ్బాయి మనసులో ఎటువంటి ఆలోచనలు రేకెత్తుతాయి? ఒక పలచన భావం అక్కడి నుంచి తెలియకుండా వీళ్ళు నాటేస్తున్నారు. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా. తర్వాత దానికి తోడు ఇప్పుడు పరిస్థితులు ఏమైనాయి అంటే స్త్రీకి కూడా ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. గుడ్, మంచిది, నేను తప్పని చెప్పట్లే. స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం వచ్చిన తర్వాత అణకువ తగ్గింది స్త్రీలో. అంటే ఇది మైట్ బి బికాస్ ఆఫ్ ద జాబ్ స్ట్రెస్. ఆమె ఇంటికి వచ్చి మళ్ళా ఇంటి పనులన్నీ చేయాలా. పోనీ అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్న భర్త ఉంటే ఇట్స్ ఓకే, చేసుకోలేకపోతే గొడవలు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్ని కాపురాలు నిలుస్తాయమ్మా? సో ఇవన్నీ అందుకే మన వాళ్ళు ఏం చేశారంటే, అయితే వంటింటి కుందేలు అని అనేవాళ్ళు. కానీ ఈ అనేవాళ్ళని ఒక్క ప్రశ్న వేస్తాను నేను. ఇల్లు గడపడం అంటే అంత సులభమైన విషయమా? ఇది అంతకంటే పెద్ద బాధ్యత కదా సార్. చాలా పెద్ద అంతకంటే పెద్ద బాధ్యత ఏందమ్మా? వీడు సంపాదిస్తాడు, తీసుకొని వచ్చాడు, పడేస్తే ఆమె దేనికి ఎంత కావాలా, ఎవరికి ఎంత ఇవ్వాలా, దేనికి ఎంతెంత ఇచ్చేయాలా అనేదంతా ఆలోచించేది ఇంట్లో గృహిణి. తన భర్తకి ఏది ఇష్టం, తన మామకి ఏది ఇష్టం, తన అత్తకి ఏది ఇష్టం, తన పిల్లల్ని ఎట్లా పెంచాలా, ఏం చిన్న జాబ్ అది? ఎవడైనా ఆలోచించాడా అది? ప్రతి నిమిషం కుటుంబం గురించి ఏం తినాలి దగ్గర నుంచి మొత్తం అన్ని. అదొక్కటే కాదు, బిడ్డలు పుట్టారు, వాళ్ళని నిజంగా తల్లి బాధ్యతే చాలా పెద్ద బాధ్యత. ఈ సమాజానికి తల్లి ఇచ్చినంత ఇది ఇంకా వేరే ఎవ్వరు ఇవ్వరు. బిడ్డ చెడిపోయాడు అని అంటే ఇది తల్లిదండ్రుల బాధ్యత. సో ఆ బిడ్డను కనిపెట్టుకొని ఉండాలనా? ఆ బిడ్డకు కావాల్సినవన్నీ ఇవ్వాలనా? ఖచ్చితంగా సార్. అండ్ వాడికి చదువు, సంస్కారం అన్నీ ఇంట్లో కూర్చోబెట్టి, చదువుకున్న స్త్రీ అయితే తన బిడ్డని ఇంకా చక్కగా చదివించి ఇచ్చేయగలదు. అట్లాంటి బాధ్యతను నువ్వు ఏం చేసావు? కేవలం వంటింటి కుందేలు అని ఆమెను ఒక హీనమైన, అంటే ఇల్లు నడపడాన్ని ఒక హీనమైనటువంటి విషయంగా చూసి ఆ బాధ్యతని పూర్తిగా చాలా తక్కువ స్థాయి ఇదే అన్నట్టు. అసలు పెళ్లి మంత్రాలలోనేనమ్మా ఎన్ని ఉన్నాయో తెలుసా? నువ్వు నా ఇంటికి వస్తున్నటువంటి భాగ్యలక్ష్మివి, నన్ను, నా బంధువుల్ని
అందరినీ ఆదరంగా చూడు అని చెప్పి భర్త చెప్పే మంత్రాలు ఉన్నాయి. అట్లని వంటింటిగా కుందేలుగా కూడా లేదు.